అంటే సుకుమార్ గారి సినిమాలు చూసిన ఫస్ట్ నుంచి ఈ అంటే నార్మల్ ఒక మూవీ తీసుకొని ఇవి కొన్ని పెట్టు ఇవి కొన్ని పెట్టు ఇవి కొన్ని పెట్టు అంటే స్టాండర్డ్ ఉందన్నమాట. ఈ సెగ్మెంట్ పెట్టి సెగ్మెంట్ సినిమా అయిపోయింది అలా ఎప్పుడూ లేదు. ఉండదు. సో అలాంటి కథలు మీ దాకా వచ్చినప్పుడు మీరు డిస్కషన్స్ లో ఉంటారని చెప్తారు కాబట్టి ఆ కథలు మీ దాకా వచ్చినప్పుడు లేదా సుకుమార్ గారికి ఎవరైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు ఇవి పెట్టేస్తే అయిపోద్ది కదా ఎందుకు అంత స్ట్రెస్ అని ఆయనకి సజెషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏమైనా ఉన్నారా పక్కన? ఆయన రిప్లై ఎలా ఉండేది? అంటే యాక్చువల్గా అంటే సుకుమార్ దగ్గర ఉన్న బ్యాచ్ కూడా సుకుమార్ టైప్ బ్యాచ్ ఉంటారు ఎక్కువ. అంటే అక్కడ కంపల్సరీగా ఆ టైప్ ఆఫ్ ఆలోచన వాళ్ళు కావాలి అక్కడ. వచ్చి ఎందుకు ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అంటే అసలు డిస్కషన్ అర్థం లేదు అక్కడ. ఫస్ట్ బయట ఉంటారు కదా ఆల్రెడీ సక్సెస్ చూసి వచ్చిన ఉంటారు వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇట్లా సింపుల్ తీసేయచ్చు కదా అని చెప్పేసి. సింపుల్ తీసేదంటే సింపుల్ తీసేయచ్చు కాకపోతే నేను కష్టపడదాం అనుకుంటున్నాను అంటాడంతే. ఇట్లా ఇంకేం ఆడతారు ఇక. అవును. ఓకే మన దర్శకుడి దగ్గరికి వచ్చేద్దాం. దర్శకుడు మూవీ దగ్గరికి వస్తే డిఓపి గారి గురించి చెప్పండి. డిఓపి ప్రవీణ్ అతను పేరు. మన ఇక్కడ బాహుబలి డిఓపి ఉన్నారుగా సెంధిల్ గారు, ఆయన దగ్గర చేశాడు అసిస్టెంట్గా. తర్వాత ముంబైలో సుదీప్ చటర్జీ గారి దగ్గర చేశాడు. చాలా సినిమా చేశాడు. బాజీరావ్ మస్తానీ, ధూమ్ 3 ఇట్లా చాలా మూవీస్ చేశాడు అక్కడ. అయితే సినిమాటోగ్రాఫర్గా అయితే ఇదే ఫస్ట్ మూవీ డెబ్యూ. నేను డెబ్యూ, అతను డెబ్యూ. చాలా బాగా చేశాడు. అసలు కెమెరా హ్యాండిల్ చేయడం కానీ విజువల్స్ కానీ సూపర్ చేశాడు. ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది దాంట్లో ఉన్న క్వాలిటీ. లుక్కే చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి సినిమా లుక్ చాలా కొత్తగా ఉంటుంది. చాలా మంచి డిఓపి, చాలా పైకి వెళ్తాడు. మీకు నేను మూవీ చూడలేదు ఇంకా, సారీ. మీ మూవీలో హీరోయిన్కి అండ్ ఇంపార్టెన్స్, హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ. అంటే హీరోకి ఎంత ఉంది హీరోయిన్కి అంతే. ఇద్దరికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీన్స్. ఎంత హీరోకి ఎంత ఉంది హీరోయిన్కి అంతే ఉంటుంది. లేకపోతే లవ్ స్టోరీ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ట్రావెలే సినిమా అంతా. అంటే ఇతను డైరెక్టర్ అవ్వడానికి ఏం చేశాడు, డైరెక్టర్ అయ్యి ఏం చేశాడు, ఇది కాదు కదా. వీడు డైరెక్టరు, హీరో, అతనికి రెండింటి మీద ప్రేమ ఉంది. సినిమా మీద ప్రేమ ఉంది, ఎంఐ మీద ప్రేమ ఉంది. అంటే సినిమా మీద ప్రేమ ఉందా, ఎంఐ మీద ప్రేమ ఉందా, ఇదే కదా. సో అందుకే ఈక్వల్ క్యారెక్టర్. అంటే సినిమాకి ఎంత క్యారెక్టర్ ఉంటుంది, ఎంఐకి ఎంత క్యారెక్టర్ ఉంది. నేను మిమ్మల్ని కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్గా అనుకుని ఈ క్వశ్చన్ అడుగుతాను. పర్లేదు. ఒక మూవీకి హీరో హీరోయిన్ ఎందుకు కంపల్సరీ? ఐదర్ హీరోనే ఉండొచ్చు కదా, హీరోయిన్ ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంతులేని కదా, ఈ కైండ్ ఆఫ్ తీసుకోండి. ఒక క్యారెక్టరే ఉంటుంది. దో క్యారెక్టర్స్ అవన్నీ సపోర్టింగ్ గా ఉన్నా తన బాధ, తన గ్రీఫ్ తనదే ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఫిమేల్ లీడ్ కానీ లేదా ఓన్లీ హీరో ఉన్నది కానీ మీ ఐడియాలో ఉన్నాయా అలాంటివి ఏమైనా? సినిమాలో ఆల్రెడీ వచ్చిన సినిమాలో మీరు నా కథలో నాకు ఉన్నాయి, అలాంటి కథలు చాలా ఉన్నాయి. నాకు బేసిక్గా అలాంటి కథలు అంటే ఇష్టం నాకు. అంటే హీరో హీరోయిన్ ఇద్దరు ఉండాలంటే ఏంటంటే అదే ఇందాక చెప్పాను కదా మీకు, వెళ్ళిన తర్వాత మనకి సినిమాకి కొంచెం కలర్ఫుల్ కనిపిస్తే కొంచెం రిలాక్స్ అవుతాం మనం. దానికోసం చెప్పేసి హీరో హీరోయిన్ మధ్యలో ఒక ట్రాక్ ఇట్లాంటిది అనేది చేయడం జరుగుతుంది. అదే ఒక సింగిల్ మనిషి పెడితే ఏంటంటే మనం బయట ఈది బాధలు పడుతున్నాం, మళ్ళీ అక్కడ కూడా ఎవడు ఈది బాధలు చూడడానికి మనం ఎందుకు వెళ్తాం, మన కష్టం మనం చాలా అని ఆలోచిస్తాను నేను. ఆలోచించేప్పుడు కష్టాలు చూపించిన చేయొచ్చు. అవును 100% చేయొచ్చు. అలాంటి సినిమా కూడా చేయొచ్చు. ఉన్నాయి 1-2 ఆలోచిస్తాం అన్నట్టు కూడా. అది చేస్తే మళ్ళీ ఇందులో చేయాలి, సుకుమార్ రైటింగ్స్లో చేయాలి. అది అంతే, బయట కూడా చేయక్కర్లేదు. మీరు ఆ క్వశ్చన్ అన్నారు కాబట్టి నేను అలా అన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతాను. బయట చేసే ఆలోచన అది ఇంకా ఆలోచించలేదు. ఆలోచన ఉందా లేదా కూడా ఆలోచించాలి నేను. ఏమో మరి. అంటే బయట చేసేది ఏదో ఇక్కడ చేయొచ్చు కదా, ఎక్కడ చేయొచ్చు. ఇప్పుడు బయట చేయమంటే బయట చేస్తే అంటే ఇక్కడ కంఫర్ట్ ఎక్కువ నాకు. ఇక్కడ సుకుమార్ కంఫర్ట్ ఎక్కువ. అదే కంఫర్ట్ ఇస్తాను బయట కూడా చేస్తాను. అంతే అంతే. అవును అంతే. సేమ్ నాకు కంఫర్ట్ ముఖ్యం. నాకు కరెక్ట్ నేను అనుకున్నది నేను ఏది అనుకున్నా అది చేయాలి. అది చేసేది ఫ్రీడమ్ కావాలి నాకు. ముందు కంఫర్ట్ కూడా కదా, ఫ్రీడమ్ కావాలి. వస్తే ఎక్కడే చేస్తాను నేను. ఆ ఫ్రీడమ్ నాకు ఇక్కడే దొరుకుతుంది ప్రస్తుతం అయితే. అది మ్యూజిక్ యాక్చువల్గా ఏంటంటే సుకుమార్ సినిమా అనగానే దేవిశ్రీ ప్రసాద్
తప్పితే ఇంకొన్ని అసలు ఊహలో కూడా అందదు. అవును. ఇక్కడ సాయి కార్తీక్ నా చాయిస్. ఓకే. అంటే నేనేంటంటే ఒక ఫ్రెష్గా తీద్దామని, నా ఫ్రెష్గా తింటే ఎప్పుడొక మా టైం నాకు ఒక ఫ్రెష్ డిఓపి కావాలి, ఒక ఫ్రెష్ అంటే యాక్చువల్గా కొత్త మీడియాకి వెళ్ళిపోదాం అనుకున్నా ముందు నేను. అంటే తర్వాత ఏంటంటే మాకే కంగారు వచ్చింది, మరి అందరూ కొత్త వాళ్ళు అయితే ఇంకా బాగోదేమో అని చెప్పేసి అందుకని సాయి కార్తీక్ దగ్గరికి వెళ్ళి సాయి కార్తీక్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా సాంగ్స్ వినే ఉంటారు మీరు, చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అతను కూడా ఇచ్చాడు అసలు. సూపర్ సపోర్ట్ సాయి కార్తీక్. కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 billion వ్యూస్. అంటే నాకు తెలిసి ఇది చాలా రేర్ అనుకుంటా తెలుగు ఛానల్స్లో. కంగ్రాట్స్.